గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి 9,24,00,00,000 రూపాయల యొక్క నిధులు అవకతవకలు జరిగినాయి. వీటిని పూర్తి స్థాయిలో కమిషనర్ వారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి గౌరవ సభ్యులు అదేవిధంగా నేను కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. మరి గౌరవ సభ్యులు కౌన్సిల్ సమావేశంలో బుడమేరుకు సంబంధించినటువంటి లెక్కలు పూర్తి స్థాయిలో కౌన్సిల్ సమావేశానికి తెలియజేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు ఒక ప్రశ్న లేవనెత్తితే కమిషనర్ గారు అర్ధాంతరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. దాని తర్వాత మేము కౌన్సిల్ సమావేశం పెట్టమని చెప్పేసి కమిషనర్ గారికి లేఖ పంపించాం. కమిషనర్ గారు స్పందించకపోగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కమిషనర్ చేసినటువంటి అవినీతిపై మేము లిఖితపూర్వకంగా మేమందరం కూడా కలిసికట్టుగా కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ మొత్తం మీడియా ప్రజల ద్వారా నగర ప్రజలకు తెలియజేశాం. నేను ఈ మధ్యకాలంలో కమిషనర్ గారు మాట్లాడుతున్నటువంటి ప్రెస్ మీటు నిన్ననే నాకు ఒక పత్రికా సోదరుడు నాకు పంపించారు. దాంట్లో సాక్షాత్తు కమిషనర్ గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. సమాచారం ఉంటుంది. అదే పని కంటే నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నేను ఫోటో పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో నేను ఏమో మాట్లాడవలసుకోవాలి. నేను ఆల్రెడీ మేయర్ గారికి ఫైల్ సబ్స్క్రైబ్ చేశాను. దీంట్లో కమిషనర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను యాజ్ ఏ ఆఫీసర్ నేను మేయర్ గారికి కూడా రాబోయే రోజుల్లో ఫైల్ సర్క్యులేట్ చేశాను. మేయర్ గారికి ఫైల్ ఆయనకి పంపించానని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతూ నేను పత్రికల్లో నేను చూడటం కూడా జరిగింది. నేను అడుగుతా ఉన్న కమిషనర్ గారిని, ఈ బుడమేరుకు సంబంధించి నిధులు ఖర్చు పెట్టాలి, గుంటూరు నగరపాలక సంస్థ తరపు నుంచి మీరు సహాయం చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పుడు మీరు నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి, బుడమేరుకు సంబంధించి మనము కూడా ఆ బాధితులకు సాయం చేయాలి అని చెప్పేసి చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందండి అని చెప్తే, తప్పకుండా మనం చేద్దాం, తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది, అది పక్కనే మన కార్పొరేషన్ కాబట్టి దాన్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి 100% ఉన్నది, ఏ విషయంలో కూడా మీరు వెనకాడవద్దు, ప్రభుత్వం ఆదేశం ప్రకారం ముందుకు వెళ్ళండి, తప్పకుండా గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని గౌరవంగా ఆమోదం తెలియజేస్తారు, ఏం పర్వాలేదు మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి నేను కమిషనర్ గారితో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆ సమాధానం కూడా నేను చెప్పినట్టుగా కూడా కమిషనర్ గారు ప్రెస్లో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ కమిషనర్ గారు ఇంకొక మాట మాట్లాడారు, ఇప్పుడే మీకు కూడా చూపించాను నేను మీడియా మిత్రులందరికీ కూడా. నేను మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశాను, మేయర్ గారికి మొత్తం ఫైల్ రూపాయలు నేను వివరణ తెలియజేశానని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు. నాకు మీడియాలో ఇప్పుడే చూశాను, మీకు కూడా చూపించా. నేను అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని, మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నా, 4వ తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టాం, అంటే జనవరి 4వ తారీఖున. ఇది వాయిదా పడినటువంటి సమావేశం. అసలు సమావేశం డిసెంబర్ 20వ తారీఖున, అంటే డిసెంబర్ 20వ తారీఖు నుంచి ఈరోజు జనవరి 22వ తారీఖు, అంటే సుమారు నెల రోజులు
పైచిలుకు అవుతూ ఉంది. ఈ బుడమేరు అంశంపై గౌరవ సభ్యులు యాజ్ ఎ మేయర్గా గుంటూరు నగర ప్రజలందరి తరపున వాళ్ళకు ప్రతినిధిగా మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు అని చెప్పేసి నెల రోజుల నుంచి మేము కమిషనర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, మేము అడుగుతూ ఉంటే కమిషనర్ గారు కనీసం దానికి సంబంధించి సమాధానం చెప్పకపోగా ఆయన తప్పించుకునేటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా మా అందరికి కూడా అనుమానం కలుగుతూ ఉంది. అనుమానం కాదు, ఇది 100% కమిషనర్ దీంట్లో డబ్బులు అవినీతి చేశాడు, డబ్బులు దోచేశాడు అనేటువంటి మాట ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం, ఆ విధంగానే కనబడతా ఉంది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము చెప్తా ఉన్నాం కూడా. ఆయన మీడియాతో మాట్లాడాడు, పులి శ్రీనివాస్ అంటే ఎలాంటోడో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ తెలుసు అని చెప్పేసి. ఇక్కడ పులి శ్రీనివాస్ కాదు, లేకపోతే మనోహర్ కాదు, ఇది నగర ప్రజల యొక్క సొమ్ము. నగర ప్రజలు పన్నుల రూపేణా నగరపాలక సంస్థ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటానికి వాళ్ళు పన్నుల రూపేణా మనకు కట్టినటువంటి సొమ్ము. అది ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నటువంటి సొమ్ము. ఆ సొమ్ముతో గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పని మీకు కానీ మాకు కానీ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వరద సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి, ఆవశ్యకత, అవసరం ఉన్నది కానీ దాంట్లో పూర్తి స్థాయిలో లోపభూయిష్టంగా కమిషనర్ అవినీతి చేశాడనేటువంటి మాట ఇది అక్షర సత్యం, ఇది వాస్తవం కూడా. సుమారు 9,24,00,000 రూపాయల్లో నాకు తెలిసి అరకొరగా ఏమైనా ఖర్చు పెడితే ఒక 20-25% ఖర్చు పెట్టారు తప్పితే మిగిలినటువంటి డబ్బులు మొత్తం కమిషనర్ తన సొంత ఖాతాల్లోకి నిధులు మళ్లించాడు అనేటువంటి మాట ఇది వాస్తవము, ఇది నిజము, నగర ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 22 తారీఖు ఈరోజు, గత డిసెంబర్ 20వ తారీఖున కౌన్సిల్ సమావేశంలో సభ్యుడు అడిగాడు క్వశ్చన్. సుమారు నెల రోజులు కావస్తా ఉంది. ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి ఎందుకు మీరు తప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? మీరు కానీ నీతిగా నిజాయితీగా మీరు డబ్బులు కానీ ఖర్చు పెట్టి ఉంటే, ఎక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి మీకు కానీ అనిపిస్తే ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో దానికి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి అధికారిగా మీకు బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు మీరిచ్చినటువంటి సమావేశంలో మీరిచ్చినటువంటి సమాధానంలో అధికారులకి నిధులు వాళ్ళ యొక్క పర్సనల్ ఖాతాల్లో వేశామని చెప్పేసి మీరు ఆన్సర్ దాంట్లో ఇవ్వలా. కానీ కొంత నేను తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం ఏ అధికారికి ఎంతెంత ట్రాన్స్ఫర్ చేశారో దానికి సంబంధించి వాటి పేర్లు కూడా నేను మొన్న 17వ తారీఖు మీడియా ప్రతినిధుల ద్వారా నగర ప్రజలకు కూడా నేను తెలియజేశా. ఈరోజు నేను చెబుతా ఉన్నా, ఆ రోజు మీరు 9,24,00,000 రూపాయల నిధులు వివిధ ఖాతాల్లో మీరు బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అవి గుంటూరు ప్రజల యొక్క ఖాతాలే కాకుండా బయట వాళ్ళ ప్రజల యొక్క ఖాతాలు కూడా ఉన్నాయనేటువంటి మాట మాకు ఈ మధ్యకాలంలో తెలుస్తూ ఉంది. ఎక్కడెక్కడో గుంటూరు వాళ్ళే కాదు, మరి కమిషనర్ గారు గుంటూరులోనే మరి ఈ వరద బాధితుల సహాయార్థం మరి వంట చేపించకుండా సదూర ప్రాంతాల నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరు నుంచి కూడా మరి వంట తయారు చేపించి తీసుకొచ్చారనేటువంటి మాట మాకు తెలుస్తూ ఉంది. నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈరోజు కమిషనర్ గారిని, మీరు నాకు ఫైల్ సర్క్యులేట్ చేశారని చెప్పేసి మీరు నా దగ్గర ఉన్నటువంటి అధికారుల్ని తీసేశారు. మీరు నాకు ఎప్పుడు ఫైల్ సర్క్యులేట్ చేశారు? ఫైల్ ఎవరి ద్వారా పంపించారు? ఫైల్ ఎప్పుడు ఇచ్చారు? ఫైల్ ఏ రోజు ఇచ్చారు? ఫైల్ ఏ సమయంలో ఇచ్చారు?
ఏ సమయంలో ఏ అధికారి మీ తరపు నుంచి నా దగ్గరికి వచ్చి బుడమేరు వాగులో మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఇవి, ఈ ఖాతాల్లో మేము డబ్బుల్ని జమ చేశాం, ఈ విధంగా మేము వస్తువులు కొన్నాం, ఇక్కడ మేము వంట తయారు చేశాం, ఇక్కడ మేము ఫుడ్ ప్యాకెట్లు పార్సిల్ కట్టాం, ఇక్కడ ఫుడ్ ప్యాకెట్లు ఈ వెహికల్స్ ద్వారా విజయవాడకి వెళ్ళినాయి అనేటువంటి సమాచారం ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు ఇవ్వటానికి ఈ నెల రోజుల నుంచి మీరు ప్రయత్నం ఎప్పుడైనా చేశారా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటైతే చెబుతా ఉన్నా కమిషనర్ గారిని మీడియా ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా ఒకటైతే కమిషనర్ గారు అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కూడా, యాజ్ ఎ మేయర్గా ఇంత 10 లక్షల మంది ప్రజలకు ప్రజాప్రతినిధిగా గుంటూరు నగరపాలక సంస్థ జరుగుతున్నటువంటి పలు లావాదేవీలపై ఖర్చు మిమ్మల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాల్సిన అడిగేటువంటి అధికారం, హక్కు చట్టం నాకు ఇచ్చింది. నేను అడుగుతున్నా ఈరోజు కమిషనర్ గారిని, మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టారో, ఏదైతే 9,24,00,00,000 రూపాయలు నిధులు వరద సహాయార్థం అని చెప్పేసి దోచేశారో, నిధులు మీరు మళ్లించుకున్నారో, నిధులు మీ సొంత ఖాతాల్లో మీరు జమ చేయించుకున్నారో, నిధులు మీరు 20% అలా ఖర్చు పెట్టేసి మిగిలిన 75% మీరు దోచుకున్నారని చెప్పేసి మేము ఏదైతే అంటా ఉన్నామో వాటన్నిటికీ కూడా కమిషనర్ గారు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తప్పదు అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని నేను కోరుతా ఉన్నా. నేను ఒకటే మీడియా ప్రతినిధుల ద్వారా చెప్తా ఉన్నా, నేను మీడియా ప్రతినిధుల ద్వారా కమిషనర్ గారికి మరలా చెప్తా ఉన్నా. ఆల్రెడీ కమిషనర్ గారు ఆల్రెడీ ఫైల్ మొత్తం తయారు చేశాం, మా దగ్గర ఉంది, నేను సర్క్యులేట్ చేశారన్నారు కదా. మీకు ఆ ఫైల్ నా దగ్గర పంపించడానికి నాకు తెలిసి పక్కనే కాబట్టి ఒక అరగంటో గంటలో ఫైల్ పంపించవచ్చు, వివరాలు నాకు తెలియజేయచ్చు. కానీ మీకు ఒక 24 గంటలు సమయం ఇస్తా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటల నుంచి, అంటే ఈరోజు బుధవారం 22వ తారీఖున నేను పత్రికల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ అకౌంట్ యొక్క వివరాలు. అంటే మీరు ఊరికినే పలానా వ్యక్తికి మేము 20 లక్షలు వేసాం, పలానా వ్యక్తికి 25 లక్షలు వేసామని కాదు. ఆ అకౌంట్ యొక్క వివరం, ఆ అకౌంట్ ఎక్కడిది, ఆ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడిది అనేటువంటి పూర్తి వివరాలు, మీరు ఎక్కడ ఈ యొక్క మెటీరియల్ పర్చేజ్ చేశారు, ఎక్కడ దీనికి సంబంధించిన ఫుడ్ ప్యాకెట్లు మీరు తయారు చేశారు, ఎక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్లు ప్యాకింగ్ చేశారు, ఎక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్లు ఏ ట్రాన్స్పోర్ట్ నుంచి ఫుడ్ ప్యాకెట్ వెళ్ళినాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర ఆధారాలు ఉంటాయి, మీ దగ్గరే ఉంటాయి నాకు తెలిసి. మరి అన్నీ కూడా రేపు ఉదయం 11 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటే, ఇంకోటి కూడా నా ఆఫీసు వర్కింగ్ అవర్స్, ఈ వర్కింగ్ అవర్స్లో రేపు ఉదయం 11 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నేను ఇదే ఛాంబర్లో, నా ఛాంబర్లోనే నేను కూర్చుంటా, ఇక్కడే ఉంటా. మిమ్మల్ని ఎక్కడికో నేను తీసుకురమ్మని చెప్పాడు అర్థం, మళ్ళీ ఆయన చెప్తాడు మేయర్ గారు అందుబాటులో లేడు అని చెప్పేసి. అందువల్ల రేపు ఉదయం 11 గంటల దగ్గర నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల పాటు ఇదే ఛాంబర్లో, ఇక్కడే ఇదే సీట్లో నేను కూర్చొని ఉంటా. మీరు కానీ నిజాయితీ పరుడుగా ఈ నగర ప్రజలకి మీరు కానీ తెలియజేయాలనుకుంటే, మీరు అవినీతి చేయలేదని చెప్పేసి మీరు నిరూపించుకోగలిగితే, మీరు ఖర్చు పెట్టినటువంటిది మొత్తం వివరాలు నాకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని మీడియా ప్రతినిధుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పులి శ్రీనివాస్ అంటే ఎలాంటోడో, లేదా మనోహర్ ఎలాంటోడో ఇక్కడ అనవసరం, అప్రస్తుతం. తప్పకుండా మీరు, ఎందుకంటే మేయర్గా అడగాల్సిన బాధ్యత నాకుంది, ఇవ్వాల్సినటువంటి కమిషనర్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారు అయినటువంటి మీ మీద ఉంది. అందువల్ల నేను అడుగుతున్నా మీడియా ప్రతినిధుల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ 9,24,00,000 రూపాయలకు సంబంధించి మీరు సవివరంగా నాకు తెలియజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. రేపు ఉదయం 11 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఆఫీస్ అవర్స్ మొత్తం మీకోసం నేను, మీరు ఎవరిని పంపిస్తారో, ఏ విధమైన వివరాలు పంపిస్తారో, ఆ వివరాలు ఏ ఫార్మేట్లో పంపిస్తారో,
ఏ సమయంలో పంపిస్తారనేది నేను ముందే మీకు చెప్పాను. 11 to 2 ఉంటా, అవైలబుల్గా ఉంటా, ఇక్కడే ఉంటా, ఇదే చైర్లో కూర్చుంటా, ఇదే ఛాంబర్లో కూర్చుంటాను, నా ఛాంబర్లోనే ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఈ వివరాలు పంపించాలని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ చెబుతా ఉన్నా, మీరు దీంట్లో పూర్తి స్థాయిలో అవినీతి చేశారనే మాట వాస్తవం. అందుకనే మీరు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కౌన్సిల్ని తప్పుదోవ పట్టిస్తూ మీరు వెళ్ళిపోయారు. కౌన్సిల్ పెట్టకుండా మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. కౌన్సిల్ ఎక్కడ జరుగుతుందో నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా సరే అభ్యంతరం లేదు. ఎప్పటికైనా సరే చిట్ట చివరికి మీరు 9,24,00,000 రూపాయలకి మీరు లెక్క చెప్పాల్సిందే, లెక్క మీరు అందించాల్సిందే. గుంటూరు ప్రజలకు మీరు చేసిన అవినీతిని మేము తప్పకుండా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీ పత్రికా ముఖం ద్వారా మీ కమిషనర్ అడుగుతా ఉన్నాం. కమిషనర్ అవినీతి చేయకపోతే చర్చకి రావాలి, ప్రెస్ మీట్ పెట్టి పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు, ఎలా చూడాలి? అంటే ఆయన అవినీతిని పక్కదోవ పట్టించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇందాక పత్రికల్లో మీకు చూపించా, నేను ఇది రిజైన్ చేస్తానన్నాడు కమిషనర్ గారు. ఎందుకు రిజైన్ చేయడం ఎందుకు? కష్టపడి చదువుకొని వచ్చాడు ఆయన, ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆయన 32 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఇంకా సర్వీస్ ఎన్నున్నో 4 ఉన్నో 5 ఏళ్ళు ఉందో నాకు తెలియదు, కానీ అవి కూడా చక్కగా పూర్తి చేయాలి. ఆయన అవినీతిని నేను చేయలేదు, నేను నీతిమంతుడిని, నిజాయితీమంతుడిని అని చెప్పేసి ఆయన నిరూపించుకోవాలి. ఆయన సర్వీసు ఇంకా 4-5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఉండాలి అని చెప్పి నేను అయితే మనస్ఫూర్తి కోరుతా ఉన్నా. ఆయన రాజకీయ మాటలు రాజకీయంగా ఆయన మాట్లాడటం అనేది అప్రస్తుతం, అనవసరం. అది మేము అడిగాం, కాదు నేను నిజాయితీ పరుణ్ణి, నేను నీతిమంతుడిని, నేను పవిత్రుడిని అని చెప్పేసి చెప్పమనండి. ఆయన్ని ఎక్కడ చూపించమనండి. నాకు సర్క్యులేట్ చేశారు అని చెప్పేసి అబద్ధాలు ఆడటం ఎంతవరకు సౌమండి? పచ్చి అబద్ధం కదండి అది. ఒక ఐఏఎస్ స్థాయిలో ఉండి ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఇంత పచ్చి అబద్ధం ఎట్లా ఆడతారని చెప్పండి. నేనైతే ఆడనండి, ఉన్నది ఉన్నట్టే నేను చెబుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఆయన ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అబద్ధాలనే దయచేసి కమిషనర్ గారు మీరు ఆడొద్దు. మీరు ఎక్కడున్నా సరే నేను చెబుతున్నా, ఈ బుడమేరుకు సంబంధించి మీరు ₹1 సహా మీరు లెక్క చెప్పాల్సిందే. మీ చేత మేము చెప్పిస్తాం. ఒకవేళ మీరు చెప్పడానికి ప్రయత్నం చేయకపోయినా కూడా న్యాయస్థానం ద్వారా మీకు తప్పకుండా మీ చేత మేము లెక్క చెప్పిస్తాం. అది మేము ఆల్రెడీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. మేము అనుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని చెప్పేసి, లేకపోతే డిప్యూటీ సీఎం గారు స్పందిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం, మేము భావిస్తూ ఉన్నాం. అది మేము దాని తర్వాత కొంత సమయం తీసుకొని న్యాయ పోరాటం చేయడానికి సిద్ధం చేస్తానికి కూడా ఆల్రెడీ మేము ప్రిపేర్ అవుతున్నాం. తప్పకుండా కమిషనరు దోచేసిన సొమ్ము మొత్తాన్ని మేము ఆయన చేత మేము కక్కిస్తాం. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. రేపు ఉదయం 11 నుంచి 2 గంటల వరకు ఏడే ఉంటాం.